అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెంటనే గోదావరి మీద వంతెన నిర్మాణాన్ని వెంటనే భారత్ మాతా కీ కాంగ్రెస్ వెంటనే అంతర్గాం బ్రిడ్జ్ ను వెంటనే భారత్ మాతా కీ వద్దురా నాయన ఇదేమి రాజ్యం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం వద్దురా నాయన కాంగ్రెస్ పాలన ఈ ప్రాంత ప్రజలందరూ చిరకాల కొద్ది వాళ్ళేమో టెండర్ ఇవ్వడానికి 10 సంవత్సరాల కాలం తర్వాత ఇచ్చిన టెండర్ ను లాక్వేడ పేరు పోతే మంచిర్యాల్ అంతర్గాం గోదావరి మీద బ్రిడ్జ్ ఒక 10 సంవత్సరాల కింద కట్టాల్సింది. 2018 ఎన్నికల సమయంలో అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా చెప్పారు ఈ బ్రిడ్జ్ కడతామని. ఆ ప్రభుత్వము 5 సంవత్సరాలు టెండర్ల పేర్ల మీద కాలయాపన చేశారు. ఇక్కడ దివాకర్ రావు గారు, అక్కడి నుంచి కోనప్ప ఇద్దరు వచ్చి గోదావరి దగ్గర కొబ్బరికాయలు కొట్టి, పటాకాలు కొట్టి, మిఠాయిలు వంచి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బైక్ ర్యాలీలు చేసి వాళ్ళు ఒక 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ ఈ బ్రిడ్జ్ కట్టలేదు. దాని తర్వాత ఆఖరికి టెండర్ ఇచ్చి కాంట్రాక్టర్ ఫైనల్ అయి ముందు దీన్ని 125 కోట్లు అన్నారు. దీన్ని కాలయాపన చేయడం వలన ఇది 165 కోట్లకు వెళ్ళింది. 165 కోట్లకు టెండర్ ఫైనల్ అయ్యి కాంట్రాక్టర్ కి ఇచ్చినాక ఈ ఎమ్మెల్యే వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి వాళ్లకు క్రెడిట్ వస్తుంది, తర్వాత ఈయనకు కమిషన్ రాదు, ఎందుకంటే ఇప్పటికే కాంట్రాక్టర్ ఫైనల్ అయిండు. మరి ఈయన కూడా కేవలం కమిషన్ల కొరకు పనిచేసే ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు కమిషన్ల కొరకు ఈ బ్రిడ్జిని రద్దు చేసిండు. వాస్తవంగా ఆలోచిస్తే ఒక పేద ప్రజలు, ఇవాళ ఆర్టీసీ బస్సులో తిరిగే పేద ప్రజలు ఈ బ్రిడ్జ్ లేకపోవడం వలన అంటే అట్లా తిరిగిపోతే వాళ్ళకు ఒక 50 రూపాయలు, పోనొక 50 రూపాయలు, రానొక 50 రూపాయలు, 100 రూపాయలు ఒక సామాన్య కుటుంబం నుంచి బస్సులో ఇవాళ మంచిర్యాల నుంచి పెద్దపల్లి కరీంనగర్ పోతే వాళ్ళు 100 రూపాయలు టికెట్ ఎక్కువ కడుతున్నారు. రోజుకి మన ఈ ప్రాంతంలో ఒక 300 బస్సులు తిరుగుతాయి అనుకుంటే మనం 100 రూపాయలు ఒక్కొక్క బస్సులో ఒక 50 మంది ప్రయాణికులు ఉంటే 15 లక్షల రూపాయలు పేద ప్రజలకు ఇది ఇవాళ ఈ భారం తగ్గుతుంది. పేద ప్రజలకు 15 లక్షల రూపాయలు మీరు ఆలోచిస్తే ఒక రోజుకి అంటే సంవత్సరానికి దాదాపు 50 నుంచి 60 కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఈ బ్రిడ్జ్ వలన ఇవాళ మిగులుతాయి. ఇక కార్లలో తిరిగే మధ్యతరగతి కుటుంబం పోయేటప్పుడు ఒక 2 లీటర్ల డీజిల్, వచ్చేటప్పుడు ఒక 2 లీటర్లు అంటే ఒక కారుకి 400 రూపాయలు. రోజుకు ఒక 1000 కార్లు ఈ రోడ్డు మీద పోతున్నాయంటే దాదాపు రోజుకు ఒక 4 లక్షల రూపాయలు. అంటే మనం ఇది చూసుకుంటే సంవత్సరానికి దాదాపు 80 నుంచి 100 కోట్ల రూపాయలు మనం ఈ బ్రిడ్జ్ కట్టడం వలన ఒకటి సమయము, 2 ఈ ఖర్చు తగ్గుతుంది. ఇది ఇక మనం ఇంకా లారీలు, బైక్ల మీద పోయేటోళ్ళు, ఆటోలో పోయేటోళ్ళు వీళ్ళ గురించి ఆలోచిస్తలేము. ఇంత అంటే ఒక కామన్ సెన్స్, అంటే ఒక తెలివి తక్కువైన వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే ఎట్లుంటది అనేది ఇవాళ అర్థమవుతుంది. కేవలం ఇక పక్కకున్న ఖానాపూర్ నియోజకవర్గము 3 బ్రిడ్జిలు ఉన్నాయి. ఖానాపూర్ నియోజకవర్గానికి ఇదే గోదావరి మీద. మంచిర్యాల్ నియోజకవర్గం, మంచిర్యాల్ కార్పొరేషన్ కు ఒక బ్రిడ్జ్ కూడా లేదు గోదావరి మీద వంతెన. నువ్వు ఈ బ్రిడ్జ్ కట్టు, ఇది టెండర్ అయింది, ఇప్పటికే కాంట్రాక్టర్ కి ఇచ్చిండ్రు. ఈ బ్రిడ్జ్ కట్టి కావాలనుకుంటే నువ్వు ఇంకొక బ్రిడ్జ్ ప్లానింగ్ చేయి. నువ్వు ఇలా ముల్కల్ల బ్రిడ్జ్ గురించి మాట్లాడుతున్నావు, దానికి డిపిఆర్ రెడీ అయిందా? దానికి ఏమైనా స్టడీ రెడీ అయిందా? దానికి ఏమైనా ల్యాండ్ అక్విజిషన్ ప్రక్రియ మొదలైందా? నువ్వు ఇయాల మొదలు పెట్టినా
ఆ బ్రిడ్జ్ కడటానికి ఇంకొక 4-5 సంవత్సరాలు పడుతుంది. ఈ బ్రిడ్జ్ ఇప్పటికే అయిపోతుండే. మంచిర్యాల నియోజకవర్గానికి గోదావరి మీద 2 బ్రిడ్జిలుంటే ఏం దాంట్లో తప్పేం లేదు. రోజు రోజుకి జనాభా పెరుగుతుంది, ట్రాఫిక్ పెరుగుతుంది, బ్రిడ్జిలు కావాల్సిందే. 165 కోట్ల ఖర్చు పెట్టి కట్టగలిగిన బ్రిడ్జిని ఇవాళ నువ్వు ఆపి కేవలం కమిషన్ల కొరకు, కేవలం కక్షపూరిత రాజకీయాల కొరకు, ఆయన ఒక తెలివిలోనోడు ఉన్నాడు, 10 సంవత్సరాలు ఆయన కాలయాపన చేసిందంటే నువ్వా చేంజ్ చేస్తున్నావు. సంవత్సరంన్నర అయింది, ఏడవైంది ఈ బ్రిడ్జ్. ఇవాళ ఇటు పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లా, అదేవిధంగా కొమరం ఆసిఫాబాద్, అటు కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, హైదరాబాద్ పోయేటోళ్ళకి అందరికి కూడా ఈ బ్రిడ్జ్ వలన చాలా పెద్ద సమస్య తగ్గుతుంది, సమయం. అదేవిధంగా మన ప్రాంతం నుంచి పేషెంట్స్ ఎక్కువ మంది కరీంనగర్, హైదరాబాద్కు పోతారు ట్రీట్మెంట్. మార్గ మధ్యంలో చాలా మంది చనిపోతారని మనం వింటూ ఉంటాం. ఇటువంటి బ్రిడ్జిలు కట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడం వలన ఈ సమస్యకు పరిష్కారం తీసుకొస్తారు కనుక మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఒకటే. ఇంతకు ముందు ఆల్రెడీ ప్రపోజల్ అయ్యి కాంట్రాక్ట్ ఇచ్చిన ఈ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలి. భవిష్యత్తులో కావాల్సి ఇంకొక కొత్త బ్రిడ్జ్ కడదాము, కానీ ఈ బ్రిడ్జ్ నిర్మాణం మాత్రం వెంటనే పూర్తి చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.